విష్ణురూపాయ నమ శివాయ శ్రీమాత్ర నమ. వారాహీదేవి యొక్క నవరాత్రుల్లో 3వ రోజున అమ్మవారిని బృహద్ వారాహీదేవిగా అర్చించుకునేటువంటి సాంప్రదాయం ఉంది. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, హైప్ అనే బటన్ను కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. ప్రధానంగా కనిపించేది బృహద్ వారాహీదేవి. ఈ బృహద్ వారాహి అన్న శబ్దంకి పెద్దది అని అర్థం అనమాట. ఇందుకు తగినట్లుగానే అమ్మవారు మహోన్నతమైన శక్తితో పరబ్రహ్మ స్వరూపిణి మనకి ఈ రూపంలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ దేవతను అంధిని, రుంధిని, జంభిని, మోహిని, స్తంభిని అనే పరివార దేవతలు సేవిస్తూ ఉంటారు. ఈ దేవిని చాలామంది స్తుతిస్తూ ఉంటారు. అసలు ఈ అమ్మవారు ఎలా ఉంటారని మనకి చెప్తూ ఉన్నారు. ఎర్రని తామ్ర పువ్వు మీద ప్రేతాసనంపై కూర్చొని ద్రంష్ట్రములతో ప్రకాశిస్తూ వరాహముఖంతో కిరీటం మీద అర్ధచంద్రాకారము, 2 ఎడమ చేతులలో నాగలి కపాలము, 2 కుడి చేతులలో రోకలి బండ వరద ముద్రలను కలిగి ఎర్రని చీరను పగడములతో చేసిన కర్ణాభరణములను ధరించి 3 కనులతో నల్లని వర్ణముతో సర్వాభరణములతో ప్రకాశిస్తున్నటువంటి బృహద్ వారాహి దేవికి నేను నమస్కరిస్తున్నాను అని ఒక శ్లోకం ఉంది. అయితే ఇక్కడ మనం ఈ అమ్మవారి యొక్క వర్ణనలో చూస్తే అమ్మవారి తల మీద చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఉన్నప్పుడు తంత్రశాస్త్రంలో ఏం చెప్తారు అని అంటే, తల మీద చంద్రుడు ఉన్న దేవతలందరినీ కూడా రాత్రిపూట ఉపాసించే దేవతలుగా పెద్దలు చెప్తూ ఉంటారు. రెండోది అమ్మవారి ప్రేతాసనం, అంటే శవం మీద కూర్చొని ఉంటుంది. శవం మీద కూర్చున్నారంటే మరణ భయాన్ని పోగొట్టే దేవత అని అర్థం, అంతేగాని క్షుద్ర విద్యలు చేసే ఇది అని కాదనమాట. అది ఇకపోతే బృహద్వారాహి దేవిని స్తంభన దేవతగా వారాహి తంత్రం వివరించింది. అంటే ఈమె ప్రధాన లక్షణం స్తంభన, అంటే ఏదైతే మనకి నష్టం జరుగుతుందో అలాంటి వాటిని ఆ దేవి జరగకుండా ఆపేస్తుందన్నమాట, కదలకుండా చేస్తుంది. ఈమెను ఉపాసించే సాధకులకు శత్రుస్తంభన కలగజేస్తుంది, అంటే చనం లేకుండా కదలకుండా చేస్తుంది. తత్ఫలితంగా శత్రువులు ఏమీ చేయలేక నిస్సహాయులైపోతారు. మంత్రశాస్త్రంలో ఇటువంటి స్తంభన విద్యలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో దశమహా విద్యల్లో బగళాముఖి దేవి చాలా ప్రసిద్ధమైనది. బగళాముఖి దేవి గురించి మన ఫస్ట్ ఛానల్లో ఇదివరకే తెలియజేయడం జరిగింది. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే పురుష దేవతల్లో కార్తవీర్యార్జునుడు, హరిద్ర గణపతి మొదలైన స్తంభన దేవతలు కూడా మంత్రాలు ఉన్నాయి. అయితే ఈ స్తంభన విద్యను ఉపాసిస్తే శత్రువులు చేసే ప్రయోగాలు స్తంభించి పని చేయకుండా పోతాయి. అపకారం చేసే దుష్టులైన శత్రువుల యొక్క మాటలను, నాలుకను, చూపును కట్టడి చేసి వారిని రివీరులయ్యేట్టుగా చేస్తాయి. ముఖ్యంగా బృహద్వారాహీదేవిని ఉపాసించే వారి యొక్క శత్రువులను అమ్మవారు స్తంభింపజేయడం మాత్రమే కాక తన వశీకరణ శక్తిని ప్రసరిస్తుంది. దాంతో ఈ మంత్ర సాధకులకు శత్రువులకు సైతం పాదాక్రాంతులు అవుతారు. అందుకనే బృహద్వారాహీదేవి మంత్రోపాసకులు శక్తివంతమై శత్రువులను సైతం తమ దాసులుగా చేసుకోగలుగుతారు. అయితే ఇందాక అందిని, జంబిని, జుంబిని అని కొంతమంది దేవతల పేర్లు చెప్పా కదా, ఆ దేవతలందరూ కూడా వారాహీదేవి చుట్టూ ఉండేటువంటి పరివార దేవతలు అనమాట. వారందరితో కలిపి ఉండేటువంటిది వారాహీదేవి మంత్రం. చాలామంది వినే ఉంటారు, పెద్ద మంత్రం ఉంది. ఆ మంత్రం బృహద్వారాహి మంత్రం అనమాట. అది అయితే చాలామంది నేను ఈ వారాహి నవరాత్రుల్లో చూసింది అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని రింగ్ టోనులుగా పెట్టుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఫోన్లో పాటలు విన్నట్టు వింటున్నారు. ఇది చాలా తప్పండి. ఏదైనా గురువు నుండి మంత్రోపదేశం తీసుకొని చక్కగా ఒక చోట కూర్చొని ఇన్ని వేల సంఖ్యను, ఇన్ని వందల సంఖ్యను మంత్రజపం చేసుకోండి, తప్పు లేదు. లేదు మీ మనసులో నామస్మరణ చేసుకోండి, అంతేగాని రింగ్ టోనులుగా పెడతాం, తర్వాత పాటల్లాగా ప్లే చేయడం ఎక్కడ పడితే అక్కడ, అలాంటి పనులు దయచేసి చేయవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, బృహద్వారాహి మంత్రమైనా, ఆదివారాహి మంత్రమైనా, లేదు నిన్న చెప్పినటువంటి దండనాథ ఉపాసన చేయాలన్నా కానీ గురువుల సమక్షంలో మంత్రం తీసుకొని చక్కగా చేయండి. తర్వాత వారాహీదేవి యొక్క మంత్రంలో ఒక మంత్రము ఎటువంటి గురు ఉపదేశం లేకుండా చెయ్యొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ మంత్రం మనకి దేవీపురం వాళ్ళు చాలాసార్లు చెప్పి ఉన్నారు. నా నోటితో చెప్పడం ఇష్టం లేదు కనుక ఇలాంటిది ఒకటి వెసులుబాటు ఉంది అని చెబుతున్నాను. శ్రీమాత్రే నమః. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.